మీ అనుకుందామండి. దేవుడు సజీవులకు ఉంచున్నాడు. మనందరినీ ఈ యొక్క 8వ మాసము 4వ పునరుద్ధానంలో పాలువారయ్యని దేవుని కొలుస్తున్నాం. ప్రత్యేకంగా గత 2 నెలల నుంచి ఏం నేర్చుకుంటున్నాం? సంఘాలు 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 ఎన్ని ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. గత వారంలో నేర్చుకున్నాం. ఎఫెస్ అంటే ఉంది, విడువబడి ఉన్నది దేనిలో? ప్రేమలో. ప్రేమ మొదలున్న ప్రేమ లేదు. ఏం లేదండి? మొదలున్న ప్రేమ లేదు. కాబట్టి అన్నీ ఉన్నవి కానీ మొట్టమొదటి ప్రేమ బాగుంది, చివరిలో ఏమైందండి? ప్రేమ. ఎందుకని అంటే సంగమా, ఒకవేళ నీవు గట్ట ఉన్నామో, ఇక్కడ ఉన్న అందరికీ నీవు కూడా మొట్టమొదటి ఉన్నావు, బాగున్నావు. ఇప్పుడు ఏమైనా అన్న ఆసక్తి అలాంటి అంటే ప్రేమ అనురాగం ఉందా? లేదు. అందుకనే ఇరిమియా రాస్తున్నాడు 2:2లో ఏముంది? ఏం నేర్చుకున్నారు ఇరిమియా 2:2లో? ఇరిమియా 2:2లో ఏమని నేర్చుకున్నారు? యవ్వన కాల ప్రేమ. యవ్వన కాలం నుండి అబ్బో ఎంతో ప్రేమ, అక్కడ చూపిస్తాడు ప్రేమ. ఓషను చూపించాడు ప్రేమ కుమార మీద. అలాగనే దేవుడట మన మీద చూపిస్తున్నాడు ప్రేమ. కాబట్టి ఈ దినాన్ని మనందరూ తెలిసిందే. ఆ యోహాను రాసిన వార్తే వినబోతున్నాం. ఏమండి? సువార్తలో యోహాను సువార్త 5వ అధ్యాయము అంటే మనం చూడకసారి మీ అందరికి బాగా తెలిసింది, చిన్నప్పటి నుంచి తెలుసుకున్నారు బాగా. ఏమండి? ఇది ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది. ఏంటి? ఎప్పుడు? అటు తర్వాత అంటే ఏం జరిగింది? అంతకుముందు చదివినా తెలియదు. అప్పుడు ఏంటి? 4వ అధ్యాయం చదివినా తెలియదు. అటు తరువాత ఎటు తరువాత అంటే అక్కడ దేవుని యొక్క నామం ఎరుగని వ్యక్తిగా అండి ఆ సమరయ స్త్రీ ఎలా ఉంది? క్రీస్తులో లేదు. సగం భక్తి ఉంది. ఏ భక్తి ఉంది? సగం బాగానే ఉంది. ఎలా చెప్పగలము సగం బాగుందని? ఎట్లా చెప్పగలము? చెప్పగలరా మీరన్నా? చెప్తారా? సగం భక్తి ఉంది ఎట్లా చెప్పగలరు? యేసు అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఆరాధిస్తారు, అది మాకు తెలుసు అంటే ప్రభువును కలిగి ఉన్నామే కానీ ఏమైందండి? పాపంలోకి వెళ్ళిపోయింది. అది అలాంటి ఆమె ఏం చేస్తుంది? చూసారా? అయ్యా నువ్వు యూదుడవు, మేము సమరయులం అంటే అంటరు అనేవారు. ఎప్పుడు అంటరు అనేవాళ్ళమే. కానీ దేవుడట అంటరాని వారితో సావం చేస్తాడు, పనికిమాలిన వారితో సావం చేస్తాడు, పరిశుద్ధులతో కాదు. కాబట్టి ఆ స్త్రీట తన పాపం విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయి అంటే సువార్త చెప్పింది ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, మెస్సే కదా. అయితే ఆ ఊరందరూ వచ్చారట. ఎక్కడ వచ్చారు? సుఖార అనే ఊరు అందరూ బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళు విని అయ్యా ఈ స్త్రీని బట్టి కాదయ్యా, మా మట్టుకు మేము విని నిజముగా లోకాన్ని రక్షించే రక్షకుడు అనేది రక్షింపడట. అటు తరువాత ఎటు తర్వాత సమరయ స్త్రీ రక్షింపడిన తర్వాత సుఖారాను అందరూ మార్పు చెందిన తర్వాత అప్పుడట ఒక పండుగ వచ్చిందట. ఏ పండుగ? యూదుల పండుగ ఒకటి వచ్చింది. వస్తే ఏం జరిగింది? యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేము అడగండి, ఎక్కడ పండుగ జరిగేది? యెరూషలేము టౌన్లో.
పట్టణంలో పండగ జరుగుతుంది, సిటీలో. కాబట్టి యేసుక్రీస్తు చూడడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళ్ళండి పండగ? మీరు పండగ ఎప్పుడు వెళ్ళదా? పిలిస్తే పండగకి వెళ్ళారా మీరు? ఎవరి పండగకి వెళ్ళారు? ఏమండి, పండగకి ఎప్పుడు వెళ్ళారు మీరు? ఎప్పుడు వెళ్ళినట్టుంది మీ పండగకు అండి. అది హిందువుల పండుగ అవుతుంది. సంక్రాంతికి అందరూ పిలుస్తారు. ఎందుకని? వాళ్ళందరూ బంధువులు పిలుస్తారు. ఎందుకని? పండగ కాబట్టి అందరూ అల్లుళ్ళు మొత్తం పోతారు. ఎందుకని? పండగ. అది ఇక్కడ యేసుక్రీస్తు అంటే అక్కడ యెరూషలేము ఏ పండుగ? పస్కా పండుగ. 3 పండుగల ప్రాముఖ్యము ఎవరికి? ఇశ్రాయేలుకు, యూదులకు. అందులో ఇది పస్కా. పస్కా అంటే ఎంత అర్థం? పస్కా అంటే ఇక్కడ విడుదల పొందాము. ఎక్కడ? ఎర్ర సముద్రము దాటి వచ్చాం కాబట్టి అండి, ఐగుప్తు యొక్క బానిసత్వం ఇచ్చాం బయటికి. అప్పుడు విడుదల. ఏంటది? బానిసత్వం నుంచి విడుదల. ఎక్కడి నుంచి? ఐగుప్తు పాపముల నుండి బయటకు వచ్చారు. అందులోకై వాళ్ళు పస్కా పశువును వధించి అంటే వారి దారబంధుల మీద, గౌన్ల మీద పూసుకున్నప్పుడు ఏమైందంట? సంహార దూత రాదు, అపవాది రాదు. అందుకే అది జ్ఞాపకం చేసుకుంటూ అంటే యేసుక్రీస్తు అంటే మరి వాళ్ళు రావాలా వద్దా? వాళ్ళే వైద్యులేగా రావాలొద్దా? ఇప్పుడు వాళ్ళు బంధువులు చేసినప్పుడు రావద్దా వద్దా? కాబట్టి వచ్చారట. యూదుల పండుగ జరిగింది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. చాలా జాగ్రత్తగా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. గొర్రెల ద్వారం అంటే ఎవరా గొర్రెల ద్వారము? ఎక్కడ ఉంది గొర్రెల ద్వారం అని? చూసారు యోహాను సువార్త 10:9. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చూడండి, ఐ యామ్ ది వే. ద్వారం అంటే ఉంది. ద్వారం అంటే ఉంది వాకిలి, డోరు. బాబు అంటే ఇక్కడ నుంచి రావండి. ఎవరున్నారు అక్కడ? ఆ డోర్లో ఉన్నారు. డోర్ ఎవరున్నారు? యేసు ప్రభువే డోరు. అంటే యేసు ప్రభు అనుకోండి, అక్కడ నుంచి ఏం రావాలా? అందరూ గొర్రెలు రావాలా? ఎవరు రావాలా? రావాలండి. ఎవరు రావాలా? గొర్రెలు వస్తే ఎక్కడ ఉంది? ఈ ద్వారం నుంచి రావాలా లోపలికి. ఎక్కడ? యెరూషలేములో ఉంది అంటే గొర్రెల ద్వారం దగ్గర. అక్కడ ఏముందా? హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదంట. ఎక్కడ ఉంది? గొర్రెల ద్వారం ఇది ఉంది. లోపలే ఉంది. ఏంటా కోనేరు? ఏంటి బెతెస్దా అంటే అర్థం ఏంటి? కృపగల గృహము. అబ్బో, ఎక్కడ? ఇక్కడేమో ద్వారమేమో ప్రభు ఉన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం నుండి గొర్రెలు, మనందరం గొర్రెలము. అంటే గొర్రెలాగా వచ్చాము. ఎక్కడికి? గొర్రె మాట్లాడుద్దా? పగ పెట్టుకోద్దా? గొర్రె పొడుస్తుందా? ఏం మాట్లాడదు పాప గొర్రె. మీరు కూడా, మనం కూడా, నేను కూడా మాట్లాడమా? చెప్పండి ఎవరు? గొర్రెలు మనము? గొర్రెలు కాదు, చిరుత పుల్లము, ఎలుగుబంట్లము. కానీ పేరు మాత్రం గొర్రెయ్య. కానీ ఇక్కడ గుళ్ళ ద్వారము దగ్గరే ఉంది కోనేరు ఉందంట. ఏ కోనేరు అది? బెతెస్దా అంటే ఉంది. కృప అంటే గృహం అంటే ఇదండి, గృహం ఇది అండి. ఇదండి ఈ మందిరం అండి గృహము. బయట ఉంది డోరు అంటే వాకిలి. అయితే అక్కడున్నాడు. కానీ ఈ కృపల గృహములో అంటే బెతెస్దా అంటే ఇక్కడ ఇల్లు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. నీవెవరు? నేను కూడా దేవుని ఇల్లే.
నీ హృదయం ఎవరిది? దేవుంది. కాబట్టి ఈ యొక్క ఇంట్లో ఏముందంట? ఏముంది? కోనేరు ఉంది. కోనేరు. కోనేరు అంటే ఉంది నీళ్లు స్థలము కోనేరు. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఉంది ఇల్లు. ఆ ఇల్లు ఎవరు? ఇల్లు ఎవరు? ఆ ఇల్లు ఎవరు? ఆ ఇల్లు ఎవరు? హెబ్రీ పత్రిక 3:5 హెబ్రీ 3:5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. we are temple of God. అంటే ఈ ఇంట్లో ఏముంది? మన ఉదయం అంటే ఇల్లు కదా, దేవుని ఇల్లు కదా. మరి ఉదయం ఏముంది? నీరుందా? చెప్పండి, నీరుందా? నీరుంది. కానీ నీరంటే ఉంది వాక్యం అంటే ఉంది దేవుడు. కాబట్టి ఇక్కడ కోనేరులో నీళ్లున్నవి అంటే హృదయంలో ఏముంది? నీళ్ళు ఉన్నవి అంటే వాక్యం ఉంది. అంటే వాక్యం ఏమున్నది? ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఏమున్నారు? దానికి 5 మంటపాలు ఉన్నాయట. దేనికి 5 మంటలే? ఇటు 4 పక్కల ఉంది. ఎందుకని మంటపాలు అంటే జనాలందరూ కూర్చున్నారు అక్కడ. అంటే ఎంతమంది వచ్చాడు? కుష్టి వ్యాధికి వెళ్ళినవారు, వసతికి వెళ్ళేవారు, అంటే గుడ్డివారు, కుంటివారు, అంటే అందరూ అనారోగ్యం అందరికి వెళ్ళినవారు అంటే ఎక్కడున్నారు? మనమేమన్నా? మనం కూడా మనం మంచి వాళ్ళమేనా? ఏంటి మన రోగం లేదా? చెప్పలేదు ఎవరు? అంటే వాళ్ళ సంగతి చెప్తున్నారు. మన సంగతి ఉంది. ఇప్పుడు వాళ్ళండి అక్కడండి ఆ కోనేరులో అమ్మ ఉన్నారంట. ఏమండి అంటే కుంటివారు, గుడ్డివారు పోసుకోండి గుంపులుగా ఉన్నారంట. ఎక్కడ? అంటే సంఘములో. సంఘంలో ఏమున్నాండి? నీవునే ఉన్నావు అంటే నేను కూడా గుడ్డివాడిని అంది. కళ్ళు కనపడవు. దేని చూడడానికి? వాక్యం చూడడానికి కళ్ళు కనపడవు. ఈ లోక విషయాలు కనపడతాయి. కానీ అంటే ఒకటి కుంటివారు, గుడ్డివారు అంటే కుంటివారు అండి చక్కని బట్టల కొద్ది వచ్చు వాక్యం ఇంకా రాదు. అంటే పాపమని కుంటితనము. ఏమండి ఎంతనండి అక్కడ కుంటివారు, గుడ్డివారు వచ్చి ఒక భాగం పనిచేయదు. ఏంటి అంటే పెరాలసిస్. ఏమండి ఒక భాగము మాకు పనిచేస్తున్న భాగము మీ భాగాన్ని పనిచేస్తున్నాయా? ఏంటి పనిచేస్తే ఆరోగ్యమే, పని చేయకపోతే వాళ్ళు ఎంత. కాబట్టి ఇక్కడట అందుకనే అక్కడట. అయితే వీళ్ళందరూ ఉంటుంటే ఒక వ్యక్తి ఉన్నట్ట 38 ఏళ్ళ నుండి. ఏమంట 38 ఏళ్ళ నుండి అక్కడే ఉన్నాడు. అయితే ఆ కోనేరులో నీళ్ళున్నవి. అంటే విశేషం ఏంటి? దేవునితో ఎప్పుడో వచ్చి కదిలిస్తాడు నీళ్ళు. ఎక్కడ? ఇక్కడ మన అందరం ఉన్నాము. కాబట్టి ఈ వాక్యము నిన్ను కదిలిస్తుంది. ఏంటి వాక్యం అండి? కదిలిస్తుంది. ఏమని? ఈ నీళ్లు ఎప్పుడైతే కదులుతుందో అని. ఇప్పుడు కదిలేది చెవి ఉంటుందా? కన్ను చూస్తుందా? చెవి ఉంటుందా? కన్ను చూస్తుందా? శబ్దము. ఇప్పుడు సౌండ్ చేస్తున్నట్టు ఎవరికి పడుతుంది? మరి ఏంటో అక్కడ బయట సౌండ్ అవుతుంది అంటే అది ఏమన్నది? కన్ను చూస్తుందా? చూసేది ఎవరు? చెవు. అంటే చెవు అంటే ఎప్పుడైతే ఏంది ఈ వాక్యము ఎప్పుడైతే కలుస్తుందో ఎవరు? దేవుని దూత వచ్చి ఈ నీళ్ళేమో వాక్యము,
అంటే ఈ యొక్క మన శరీరములో బాహ్య కనపడుతుంది. బాహ్య అనేది శరీరం ఎన్ని భాగాలు ఉన్నవి? ఎన్ని భాగాలు శరీరంలో? మీరు రాసుకుంటారు కదా, చాలామంది చదువుకుంటారు కదా. 3 భాగాలు: తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇది చదవలేదా మీరు? 1వ క్లాస్లో ఉండే బొంబేసి సరేదా? సరే, ఎప్పుడు చదువుకున్నాం మాకేం తెలుసు. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ మన శరీరం అంటే బయట కనబడే శరీరము, లోన ప్రాణము, లోపల ఆత్మ. కనబడేది నీ శరీరమే. నీ శరీరం సౌష్ఠంగా పడుతుంది. లోన ఉంది ఏమో తెలుసా నీకు? ప్రాణము. ప్రాణం లోపల ఏముంది? ఆత్మ ఉండి. అంటే అండి 3 ఎవరుండి? శరీరము ప్లస్ ప్రాణము ప్లస్ ఆత్మ. అంటే 3 ఏమైంది? ఈ 3 ఒకటి ఏమవుతుంది? ఈ 3 ఒకటి ఏమవుతుంది? ఈ 3 ఒకటి అయితే అండి మనిషి. అరే బాబు, శరీరం లేకపోతే ప్రాణం ఉంటుందా? ప్రాణం లేకపోతే శరీరం ఉంటే ఏం ప్రయోజనం? ప్రాణం ఉంది, ఆత్మ లేకపోతే ఏం ప్రయోజనం? అంటే ఏమలా 3 ఉండాలా. ఏంటది? మన లోపల 3 ఉండాలట. అంటే ఈ 3 కలిస్తే ఏమవుతుంది? మనిషి. ఈ అంటే ఎవరున్నాడు ఇక్కడ? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే ఈ శరీరం ఏముంది మనకు? ఈ శరీరం పై కవరు. అంటే శరీరం అండి పై కవరు. లాంగ్ తీసుకొని తెలియదు భాగాలు. ఇప్పుడు అట్టి పండు అనుకోండి, పైకి తెలియదు, తీస్తే కానీ తెలియదు. ఏంటది? ఆ పండు. ఆ పండు అండి బాగుందా, లేక నలిగిపోయిందా, లేక అది పాడైపోయింది తెలుస్తుంది ఎక్కడ తీస్తే. కాబట్టి అందుకని ఇక్కడ ఈ 3 భాగంలో అంటే ఎక్కడ? శరీరములో. అంటే మన యొక్క గృహములో ఈ యొక్క బెతస్త కోనేరు ఉందే, ఆ కోనేటి నీటిలో ఏమండి మన పాపాలు కడుక్కోవాలట. ఎప్పుడో దేవుని యొక్క దూత వచ్చి నీళ్లు కలిటండి పరిశుద్ధాత్మడు కలిచినప్పుడట ఎట్టి వ్యాధి గలవాడైనను. అంటే నీళ్ళు ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఈ ప్రాణం అంటే ఉంది రక్తము అని. ఈ రక్తం చూసిన ఏంటిది? ఇప్పుడు సిద్ధ అంటే ఉంది. సిద్ధులలో నిలిచిలేదు ఎవరు? చూడొకసారి మత్తయి సువార్త 25:4 మత్తయి. బుద్ధి గలవారు తమ దివిటలు కూడా సిద్ధలలో నూనె తీసుకొని. సిద్ధ అంటే ఉంది. సిద్ధ అంటే ఉంది అంటే మన భాష ఏంటంటే అంటే శరీరపు సంచి. శరీరంతో ఉండి ఆనాడు దాక్షిణ నీళ్ళు పోస్తారు. తిత్తులో ఏం తిత్తది? చర్మము చేసే తిత్తులో. అవేమనండి బ్యాగ్ అంటామే, లెదర్ బ్యాగ్. ఏమంటే లెదర్ బ్యాగ్. మన హృదయమే లెదర్ బ్యాగ్. మన శరీరం ఉందే ఇది లెదర్ బ్యాగ్. మరి ఈ శరీరం ఏమైంది? ఒకప్పటికి ఏమైంది? ఈ యొక్క చెప్పులు తొడి నడుస్తూ ఉంటాయి. ఏమైంది? చెప్పులు అరిగిపోయి ఇరిగిపోతాయి. కాబట్టి ఈ యొక్క అంటే ఆ లెదర్ అంటే నీ శరీరమే. నీ శరీరం అంటే అదే సిద్ధి అంటే దాక్షిణం పోసేది. అందుకే అన్నాడు ఇర్మియా గ్రంథం చూడండి 13:12. ఇర్మియా గ్రంథం 13:12. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట. ఓ ఇర్మియా గారు ఆశతో చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును. అయ్యా మరి ఇక్కడ మన సిద్ధలు ఉన్నాయి, ద్రాక్షరసం నింపడ్డాయా అంటే ప్రతి హృదయం అంటుంది. అందుకని అయ్యా ఒక్కరి విధంగా ఉండరా, ఒక్క హృదయం అన్నాడా? కాదు. ప్రతి అంటే ఎవరి హార్ట్
ప్రతి ఉదయంట దేని నింపండి? ద్రాక్ష నింపాలి. అంటే సిద్ధులలో మరి మన యొక్క సిద్ధులో ఉందా ద్రాక్షరసం? ఉందా? ఏం ద్రాక్షరసము? క్రీస్తు యొక్క రక్తము అండి. ఎందుకంటే తీసుకున్నాం కదా రక్తం, తీసుకున్నావా? అంటే అది ఆ రక్తమే ఏమండి యేసు యొక్క అండి రక్తం. అంటే సిద్ధుల్లో ఉందా? సిద్ధులు ఉంటే వెలుగుతూ ఉంటాయి. అందుకనే 10 మంది కన్యకల్లో బుద్ధిగల వారి కన్యకలు బుద్ధిగల సిద్ధులు ఏమైనవి? లైట్లో వెలుగుతున్నాయి. ఎందుకనే? ఏముంది అందులో? నూనె ఉంది. నూనె సిద్ధుల్లో ఉంది. మరి బుద్ధి వారిలో అయిపోయింది. అప్పుడప్పుడే ముక్కును పెట్టుకోవటం అని వాక్యం చెప్పండి. ముక్కును పెట్టుకొని అంటే అప్పుడప్పుడు చదివేస్తే వస్తుంది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత అడిగితే రాదు. ఎందుకు రాదు? అప్పుడప్పుడే ఉండదు, నిలవదు. ఉంటుందా? వాక్యం ఉంటే ఎన్ని తప్పులు రావు. బాగా చేతి వస్తాయండి? వస్తాయా? రావు. మరి ఎప్పుడు వస్తాయి? ఉదయం లేకపోతే అందియాల, అల్లీలు అందియాల. అట్ట కాదు ఇది. కాబట్టి సిద్ధులలో ఏమండి ద్రాక్షరసం. కాబట్టి ద్రాక్షరసం ఎవరు? రక్తము క్రీస్తు అంటే వాక్యము చేత శుద్ధి చేయబడాల. అంటే ఆత్మ నుండి చూడొకసారి యోహాను సువార్త 7:38-39. యోహాను సువార్త 7:38-39. నా యందు విశ్వాసముంచు వాడేవాడు లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు. ఇక్కడ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అయ్యా ఈ కృపగల గృహములో, ఈ బెత్తస్త కోనేరులో నీళ్ళున్నాయా? ఏంటి ఆ నీళ్ళు? ఎవరైతే తమ హృదయములో నీళ్లుంటాయి అంటుంది, వాని కడుపులో జీవజల నదులు అంటుంది. జీవ నది అంటుంది. అంటే ఇంకా ఆ నీరు అయిపోదు. ఏ నీరు? ఆ నీరు మాత్రము అయిపోదు. ఒకవేళ ఈ లోకములో సముద్రాలు ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి. కానీ ఈ యొక్క జీవం అనేది ఉంది. ఎవరు ఆ జీవనది? యేసుక్రీస్తున జీవము. ఆ జీవమే ప్రాణము, ఆ జీవమే రక్తము, ఆ జీవమే ద్రాక్షరసము. కాబట్టి నా యందు విశ్వాసం వాడేవాడు లేక చెప్పాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఏమనండి? పరిశుద్ధాత్మను. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ప్రయోజనం లేదని. అందుకనే పౌలు ఉన్నాడు అని ఆ దర్శన సంఘం వచ్చిన తర్వాత, అయ్యా ఆ యొక్క ఎఫెస్కి వచ్చిన తర్వాత, అయ్యా పరిశుద్ధాత్మడు సంగతి విన్నారా మీరు అంటే ఏమన్నారు వాళ్ళు? ఆ సంఘస్థులు ఎఫెస్ సంఘము గొప్పది అంటే ఆ పట్టణములన్నిటిలో అంటే సార్దీస్ పట్టణం అంటే ఎప్పుడు ప్రకటన ఉన్న గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో పెద్దది, చాలా ఉన్నతమైంది. ఎన్ని స్తంభాలు ఉన్నవి? ఎఫెస్ సంఘములో ఎన్ని స్తంభాలతో కట్టబడి ఉంది ఆ యొక్క ఆలయము? ఇంకా అడుగులు 500 అడుగులు. అంటే ఏమున్నాడా? అర్తమీదేవి. ఏమండి అక్కడ అర్తమీదేవి. అలాంటి సంఘములో ఏమండి ఏం లేదట, విగ్రహం ఉంది కానీ దేవుడి వాక్యం లేదు. అక్కడికి వెళ్ళంటే పౌలు వెళ్ళాడు. చూడొకసారి అపోస్తల కార్యములు 19:9-10 చూడండి, నీకు అర్థమవుద్ది. కొరింథీలో ఉన్నప్పుడు అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా
పౌలు పై ప్రదేశములలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొరింథు నుంచి వచ్చాడట. ఎక్కడ ఎఫెసుకు వచ్చాడు. కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు, ఎవరు వీళ్ళు? యోహాను శిష్యులట. అయ్యా మీరు యేసుని నమ్మారే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారితో అడగగా వారు పరిశుద్ధాత్ముడు అసలు పరిశుద్ధుడు ఉన్న సంగతే మాకు తెలియదు అనడా. పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదని చెప్పింది. ఎవరండి? యోహాను గారు శిష్యులు. మరి తీసుకున్న బాప్టిజం మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు? చోమా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నానన్న సంగతి మేము వినలేదని చెప్పాను. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్టిస్మం పొందితిరని. ఏమిటి బాప్టిస్తున్నాం మనం అందరం అండి? అందరూ బాప్టిజడే. మరి ఏం పొందారు అంటే ఆనాడు చెప్పాడు ఎవడు? యోహాను గారు. అయ్యా నేను మీకు నీళ్ళతో ఇస్తాను కానీ నా వెనక వచ్చాడు అగ్నితోను. ఏంటండి తెలుసా? ఏం లేదు. ఎప్పుడు మీరు ఏం చెప్పాడు యోహాను గారు? నాయకుడు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్టిస్తాడు అంటే ఆ పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియ ఉన్నాడు. కానీ పౌలు సమ్మ అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు. ఏం చెప్పారంటే విశ్వాసం ఉంచండి యేసును, నన్ను కాదు అండి. మనమైతే నన్ను ఆయన విశ్వాసం ఉంచండి, నన్ను కాదు. కాబట్టి యోహాను అంటాడు నన్ను కాదండి నమ్మేదే, ఏమండి నా వెనుక వస్తున్నాడు యేసు ప్రభునా. మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతుంచగా పరిశుద్ధాత్మను వారి మీదకి వచ్చాడు. కానీ ఈ కోనేరులో అందరికి ఏం లేదట, స్వస్థత లేదు, ఉన్నారు దుఃఖాలని. ఎప్పుడైతే నీళ్లు కలుస్తున్నారో, వాక్యం కలుస్తుందో అప్పుడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చి అందరిని బాగా చేస్తాడట. కానీ ఇక్కడ 38 ఏళ్ళ నుండి ఏంటండి 38 ఏళ్ళ నుండి అంటే 3 అంటే అర్థమేంటి? 3 అంటే అర్థమండి 8 అంటే అర్థమండి 3 అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ 3 పక్కన. 8 అంటే ఉంది అంటే చూడండి ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 13 చూడండి. 4:13 పరిశుద్ధులు సంపూర్ణగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అంటే ఇక్కడ 5 కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించి. అంటే వీళ్ళు ఎంతమంది? 5. 5 + 3 ఎంత అండి? అంటే 3 అంటేనేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ. 5 అంటేమో 5 అంటే అంటే ఇక్కడ అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు మొత్తం అండి 8 మంది. అంటే ఇక్కడ దానికి బస్సులు ఇంకా 5 గాయాలని చెప్తారు. 5 గాయాలు ఎవరు? యేసుక్రీస్తు శిలువలో 5 గాయాలు. కాబట్టి ఇక్కడ 30 అంటే ఇంకేం తెలుసు నాకు? 38 ఏళ్ళ నుండి తండ్రి తెలుసు, కుమారులు తెలుసు,
పరిశుద్ధ కానీ వెళ్ళట్ల లోపలికే చూస్తున్నాడు, కదిలిస్తున్నాడు, కానీ ఈయన మాత్రం కదలట్లా. ఎవరు? పక్షవేగం వాడు కదలట్లా. అంటే పక్షం అంటే ఒక చెయ్యి ఒక కాలు దమ్ములు అనుకోండి, దొల్లొచ్చుగా, దొలచలేదా? ఆశ ఉంటే ఆశ లేదు కదా. మరి మనం కూడా పాపాన్ని విడిచిపెట్టట్లా. ఆక మంచం మీద కూర్చున్నాడు, తెచ్చిపెడుతున్నాడు, తింటున్నాడు బాగానే, కానీ మనం కూడా వాక్యం బాగా తింటున్నాం, బాగా వింటున్నాం, కానీ మనని వాక్యంలో సారాంశం గ్రహించట్లా, మార్పు చెందట్లా. అంటే దేవుడు ఎంతో ప్రాధాన్యపడతాడు. అయ్యా బాగా తింటున్నారు, మీరు బాగా వింటున్నారు, తింటున్నారు, కానీ ఏం లేదు, మార్పు లేదు. కానీ బాగా తింటున్నాడు వాడు పెరగట్లా. ఎవడు? పిల్లవాడు అనుకోండి, బాగా తింటున్నాడు, అన్ని తింటున్నాడు, బాగా తింటున్నాడు, పెరగట్లా. ఏమయ్యాడు? పుట్టోడయ్యాడు. అక్కడే ఉన్న మరుగుజ్జి. మనం కూడా పెరగట్లా. దేనిలో? వాక్యం పెరగట్లా. వాక్యం రాదు. వాక్యం ఉందమ్మా ఉదయం అంటే లేదు. కానీ ఇక్కడ అందుకనే చూస్తున్నాడు, చాలామంది స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. అది కోన్లో దిగుతున్నారు, ఆ నీళ్ళలో ఉన్నారు, నీళ్ళ దగ్గర ఉన్నారు. మనం కూడా వాక్యం దగ్గరే ఉన్నాం, కానీ వాక్యాన్ని అంటనే ఎట్లా? అంటే వాక్యం అంటనేస్తున్నామా? వద్దు. అంటుతే మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపోవాలా. ఈ లోక ఆశ్రయం నాకు కావాలి, కాబట్టి నిన్ను అంటుకొని కలిసి చూస్తా, దగ్గరికి వస్తా, వాక్యం వింటా, కానీ వాక్యాన్ని మాత్రం రిసీవ్ చేస్తున్నాం లాంగ్ మా పానీయనం. అది చూసాడు దేవుడు. చూసి ఎంతకాలం అయ్యా అండి మార్పుడి. కాబట్టి స్వస్థపడి కోరుచున్నావా? ఇదేమంటాడు చూడండి, ఏమమ్మా 5:7 యేసు వాడు పడి చూచి వాడప్పటికి బహుకాలము నుండి, ఎప్పటి నుంచో సంఘానికి వస్తున్నాం, పాటలు బాగా పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, చెబుతున్నా, కానీ ఏం లేదా, స్థితి మారట్లా. అంటే ఇన్ని సంవత్సరం వస్తున్నాము అయ్యా, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం మాపు చెందు, పాత వాళ్ళు మాత్రం మాకు వచ్చుగా, మాకెందుకు, మాకు అన్నీ తెలుసు. కానీ కొత్త వాళ్ళు నేర్చుకోవాలి కాదు, ఏం నేర్చుకున్నాం కొత్త వాళ్ళు, పాత వాళ్ళు నేర్చుకొని చెప్పాలి. ఇది ఇట్లా ఉన్నాం మేము, ఆ సంగతే చెప్తున్నామా? మనం చెప్పు, వాళ్ళు నేర్చుకోవాలే, వాళ్ళు పాడాలే, వాళ్ళ వాక్యం చెప్పాలి కాదు, నీవు మాదికి ఉండాలట. అందుకనే తిమోతికి ఎవరు నేర్పించాడు? వాళ్ళమ్మమ్మ నేర్పింది. అప్పుడు పౌలు తీసుకెళ్ళట, అయ్యా పౌలు గారు, ఇదిగో ఈ తిమోతి తీసుకుంటే, ఈ తిమోతియా పని చేస్తాడా? అయ్యా ఈ తిమోతి మంచి అంటే తెలివిలవడయ్యా, వాక్యం బాగా తెలుసు, వాక్యం మేము నేర్పించావయ్యా, వాక్యాన్ని మేము నేర్చా అండి. లోయలోను ఈయనకెళ్ళాను చెప్పారు కాబట్టి, అందుకనే పౌలుట అంగీకరించాల ముందు. తర్వాత ఎప్పుడైతే అంగీకరించాడో పౌలు ఆ యొక్క తిమోతిని గంట పెట్టుకొని వెళ్ళిపోయాడు దండయాత్రకు అండి. ఆ దండయాత్ర నుండి అదిగో పౌలు సిల్వాయి, తిమోతి, అదిగో ఇంకెవరండి, బర్నబా, అపోలో 3-5 వెళ్ళారట. కాబట్టి వాళ్ళు ఎన్నిక లేనివారు, కాబట్టి నీవేనండి అలా ఉండాలి. కాబట్టి మనకు తెలిసిందండి చెప్పాలా లేదా అవతరికి? నువ్వు తెలిసింది దగ్గర పెట్టుకుంటే ఏముంది, కానీ తెలిసింది చెప్పాలి ఇతరులకు. కాబట్టి ఇక్కడైతే అందుకనే స్వస్థపడి కూర్చున్నావంటే ఏం చేస్తున్నా, ఆటకం చెప్తుండే ఏమని అడుగా. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు, ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఎప్పుడు కలు అంటే, ఇదిగో ఈ మనిషి నువ్వు అంటే ఉదయం ఎట్లా కలిస్తాడు అంటే, దావీదు పాపం చేసి సంతోషంగా ఉన్నాడు బత్షెబతో, కానీ అయితే నాతాను ప్రవక్త వచ్చాడట, పిలిపించాడు, రాజు రా, వచ్చాడు, కథ చెప్పాడు. ఏం కథ చెప్పండి? అయ్యా ధనవంతుడున్నాడు, దరిద్రున్నాడు,
ధనవంతుని గొర్రెలు, ఎడ్లు, మేకలు అన్నవి, సమృద్ధిగా ఉన్నవి. కానీ దరిద్రుడు మాత్రము ఒక చిన్న ఆడగొర్రె పిల్ల కొనుక్కుందయ్యా. ఆ కొనుక్కున్నవాడు అంటే గోరుముద్దలతో తినిపిస్తున్నాడు. గోరుముద్దలు అంటే అంది కొద్దిగా ఎవరికి? ఆ గొర్రె పిల్లకు. అయితే ఈ ధనవంతుడికి ఒకడు వచ్చినట్ట మార్గస్తుడంటే అంటే తెలిసిన వాడు వచ్చి ఉంటాడు. అదే వచ్చినండి అని తెలిసినట్టుంది బంధువులు వచ్చి ఉంటారు బహుశా. అంతేకాని తెలియవాడు పెడతారు భోజనం అని తెలియవాడికి ఇస్తాడు భోజనం. కాబట్టి ఈ వచ్చిన వ్యక్తి నుండి అదిగో ఆ యొక్క కొనుక్కున్నాడే గొర్రె పిల్ల, ఆ గొర్రె మీదకి వచ్చి ఆయన భోజనం పెట్టాడు బాగా తయారు చేసి. ఈ కథ చెప్పినప్పుడు ఎవరో మనుషుడు అంటే నీళ్లు కదిలించాడు. ఎవరి నీళ్ళు? దావీదు యొక్క లోపల ఉన్న హృదయాన్ని కదిలించాడు. అంటే దావీదులో ఏమున్నాయి? నీళ్ళున్నవి. ఆ నీళ్ళు ఏమి లేదు, ఏం లేదు నీళ్ళలో. నీళ్ళు ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. అందుకే అన్నాడు ఎక్కడ చూడండి 57 కీర్తన 9 వచ్చిన 57:9 PS అంటే కీర్తనలోని PS అంటే ఇంకేమనుకోండి వాళ్ళు సాంసా. నేను పవిత్రులు 9 వచ్చిన నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అంటే ఏముందండి? ఇప్పుడు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఉండదా? అంటే పాపం చేసి పరిశుద్ధాత్మ ఉండదు, పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ కోరుకుండా అయ్యా నీ పరిశుద్ధం తీసేదయ్యా. ఎందుకని ఇక్కడ నీళ్లు కదిలించాడు. ఇది అన్నాడు అయ్యా నీళ్ళు కదిలినప్పుడు ఎవరు నన్ను కోనలు దించలేదయ్యా. కోనేంటంది? సంఘమే. సంఘంలో ఏమున్నవి? ఇప్పుడు చెప్పారు కదా ఏమున్నాయి సంఘంలో? నీళ్ళు. కోనేట్లు ఏమున్నాయి? కోనేటంది సంఘము. సంఘంలో ఏమున్నవి? నీళ్ళేంది? వాక్యము. వాక్యంతో వాడు ఇంకేం కావాలా? పరిశుద్ధాత్మ కావద్దు, కలిసొద్దా? అంటే ఆ దేవుడు దిగొచ్చి ఎక్కడ? దేవుని దూత దిగి వచ్చి ఎప్పుడో తెలియదు దూత. అని ఆ దూత ఎవరు? ఆయనే పరిశుద్ధాత్ముడు. నీళ్ళు కలిసిననుకోండి అప్పుడు అంటే నీళ్ళు ఇప్పుడుదా కదిలించాడు, మరి మార్పు చెందుతారా? ఇప్పుడుదా కదిలించాము నీళ్ళు. అయ్యా మార్పు చెందుతానయ్యా, ఇక్కడ నుంచి నేను వాక్యం నేర్చుకున్నాయ్యా, వాక్యం చదువుతానయ్యా, వాక్యం సారస్యం గ్రహించి నేను తెలుసు చెప్తాను అంటవా? అప్పటికేనా దాటిపోయిన తర్వాత పరిశుద్ధాలు దాత మామూలే, అట్ట కుదరదు. కాబట్టి అందుకనే ఆ పద్మాస్ దీవులకు వెళ్ళిన ఈ యొక్క యోహాను గారు ఇక్కడ రాస్తున్నాడు ముందుగా, అయ్యా గొర్రెల ద్వారం అంటే యేసుక్రీస్తే. అందుకనే ద్వారం దగ్గర తట్టుతున్నాడట. ఇప్పుడు నీ హృదయమైన ద్వారం తెరుస్తావా? బయట ఉన్నాడు, ఇప్పుడు నీ ఎందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ 30 ఏళ్ళ నుండి వ్యాధి గలవాడట. అయ్యా అట్ట కుదరదు. ఇప్పుడు వయసు వచ్చండి, నీవు లేచి నీ పరిపెత్తుగా ఉన్నాడు, ఈ టేక్ అప్ యువర్ బెడ్. వాడు దిక్కున లేచి నడిచాడట. ఆయన ఎవరో తెలియదు. ఎవరికి తెలుసా? తెలుసా ఆయనకు? చెప్పండి, తెలుసా ఆయన ఎవరో? నీకు తెలుసా అండి? ఆయన ఎవరు? ఎవరో తెలియదు, స్వస్థపడి తెచ్చిపోయాడు. కానీ ఎప్పుడు చూశాడు? దేవాలయం ఉన్నప్పుడు. అయ్యో ఇక నువ్వు పాపం చేయొద్దు. ఎవరు నువ్వు స్వస్థపడి తెలియదా? ఎవడో అండి నువ్వు లేచి పరిమితం నడవమన్నాడుగా నడిచాను, నాకు తెలియదు. కానీ దేవాలయంలో కనపడ్డాడట. ఎవరికి అంటే అండి? ఆ యొక్క సంఘము అనే కోనేట్లో వచ్చాడు. ఇప్పుడు కోడ్లోకి వచ్చాడు, మళ్ళీ వచ్చాడు పరిశుద్ధాత్ముడు. దేవుడు వచ్చాడు, వచ్చి చూసాడు, అయ్యా ఈయన 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 అది చూశాడు. ఎవరు పలకరించాడు? ఈయన పలకరించాడా? ఆయన పలకరించాడా? ఎవరు పలకరించాడు? యేసే వచ్చాడు దగ్గరికి అండి.
ఇంకా నువ్వు పాపం చేయొద్దు, ఇక పాపం చేయొద్దు నువ్వు హెచ్చరిస్తున్నాడు ఎవరు. కాబట్టి అక్కడ కనపడ్డాడు యేసు ప్రభు ఈయనకు. అప్పుడు అమ్మో ఈయనయ్యా మనసు దగ్గర వచ్చాడే, మనసు పడి ఉంటే అంటే ఇవులే యు టేక్ అవర్ బెడ్, నువ్వు పరిగెత్తుకున్నాడు. అప్పుడు వచ్చిన కళ్ళు తెరిచినట్టు ఎప్పుడు జీవజల నదిని కనుగొన్నాడు. కాబట్టి ఆ నది నీవు నేను కాబట్టి ఒకసారి యోచించి ప్రభా చిన్నగా పలబాడి జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. చాలు 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 చాలు. కాబట్టి మన నశిస్తున్నాయా, నశించినది ఏం చేయాలా అని అగ్నేస్తే కానీ కాలిపోవు. ఏంటవి నువ్వు పాడారుగా పాట, శరీర కిళ్ళనియు నశించండి ఉడికిపోతాయా, కాల్చినే కదా పోయేది. కాలపోతే ఏమవుద్ది, ఏముంది కాలకపోతే. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, అది కాల్స్తే ఏముంది మళ్ళీ పెరుగుద్దా, యాసిపోతే ఏముంది ఇంకా రాదే రాదు. అంటే ఈ పరిశుద్ధాత్మ యాసిది పోయాల మన హృదయంలో, పోస్తే కానీ నశింపవు. కాబట్టి అందుకనే శరీర కిళ్ళని తీసినంటే అది కోనేట్లు దిగి రక్షింపడ వాళ్ళు కాకుండా ఈ వ్యక్తి దిగవసరం లేదు. ఎక్కడ వేస్తూ ఉన్నారు కాబట్టి యేసు వచ్చి నువ్వులే అంటే ఏముంది, ఏడు మాటలో శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి లేచి నిలిచి దగ్గర నిలిపోయాడు. కాబట్టి ప్రభువా ఒక్కసారిగా ఈ యొక్క బెతెస్త కోనేరు నీవేనయ్యా, ఆ కోనేరుడికి రా. నీళ్ళని వాక్యం మాలో ఉంది, కానీ వాక్యం వివరించలేకపోతున్నాం, వాక్యం గుర్తుపట్టలేకపోతున్నాం. కాబట్టి ఈ వాక్యము నాలో ప్రవింపజేసి సిద్ధులలో నీ యొక్క ద్రాక్షరసం నాకు పోయి, అందుకనే ఇంటికి వెళ్ళి చదువుకోండి ఎఫ్ఎస్ పత్రిక అండి 5వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు. అప్పుడేం తెలిసిపోద్ది అంటే కడుగుతాడు కడుగుతాడు కడుగుతాడు. ఇది వాక్యమని ఉదకస్థానం. ఇక్కడ అనేక మంది ఉదకస్థానం చేయడానికి వచ్చారు. ఎవరెవరు పొందడానికి? కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చెట్టువారు అండి, అనేక వ్యాధికలు అంటే గుంపులుగా. ఎందుకండి స్వస్థత కోసం. ఏదండి స్వస్థత? శరీర స్వస్థత కాదు, ఆత్మీయ స్వస్థత కాదు. కాబట్టి ఈ దినాన మనకు కూడా ఆత్మ స్వస్థత కావాలని కోరుచుకు కొద్ది మన దేవునిగా ప్లాన్ చేసుకుందాం. కృప మహిమగా మా పరలోక తండ్రి మీకు అన్నారు, నీ కృప చేత ప్రేమ చేత మనకు కాచి దాస్యలోంచి ప్రత్యేకంగా ప్రభువా ఇదిగో తండ్రి ఈ వాక్యము మాతో మాట్లాడిన దేవునికి నాలు. కోనేరు ఉంది ప్రభువా మా అంతరంగంలో, కానీ కోనేటిలో ప్రభువా వాక్యము నిలవ ఉంది. కానీ ప్రభా ఈ వాక్యం కదిలించలేకపోతున్నాం. మాలో ఉన్నావు కానీ ప్రభా, అయితే మా ప్రక్కనే ఉంది ప్రభా అపవాది కూడా. అపవాది ప్రక్కనే ఉంటుంది, కనపడదు ప్రభా. కానీ అపవాది యొక్క తంత్రములకు, అపవాది యొక్క మోసము పడిపోయి ప్రభా నిన్ను తండ్రి మా యొక్క ఆంతర్యం నుంచి బయటకు నెట్టేశాం. నువ్వు బయట ఉన్నావు, అదిగో ప్రభా అపవాది లోపల. కాబట్టి అందుకని మాలో క్రియ జరగలేదు. మాలో నీ యొక్క ఆత్మ ఉంది కానీ ఆత్మ ఆర్పివేస్తున్నాం ప్రభా. కాబట్టి ఒకసారి క్షమించి ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మను అభిషేకించి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది.
ఇదిగో సంఘం అనే కోనేరులోని వారి అందరి ఆత్మను కాపిస్తుంది. వారి హృదయాల్లోని పాపం విడిచిపెట్టి దుర్మార్గతను, దుష్టత్వము, వేషధారణ, అసూయ, ప్రభా మీ రక్తముతో ఉంటే ప్రభా రక్షణ ఉంటుంది. కాబట్టి అలాంటి రక్షణ పొందడానికి శ్రమించావు ప్రభా. ఎప్పుడు వస్తావో తెలియదు. కాబట్టి మేము చదివి ఉన్నప్పుడే నీ యొక్క వాక్యంలో సారాంశం గ్రహించి మా ఆంతరం నింపి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.